మినీ ఈ మసాలాలు కూరలు తీసుకెళ్లి వంటగదిలో ఉంచు. ఇక ఈ చౌమిన్ ఏం చేయమంటారు? బయట జంతువులకు వేసే కనీసం వాటి కడుపైనా నిండుతుంది. అలా అని చెప్పి ఆయుష్ కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి లోపలికి వెళ్తాడు. ఈ కాసేపటి తర్వాత మినీ ఇంకేదైనా పని చూసుకోవాలనిపిస్తుంది. ఈ చౌమిన్ బండి అయితే నడపలేను. నా చేతులు లేక మాయ లేదనిపిస్తుంది. అలా ఏమనకండి, చేతుల్లో లేని చౌమిన్ రుచి ఏంటి చెప్పండి. నిజానికి ఆ పెద్ద దుకాణాలు ఉన్నాయి, వాటి వల్ల మీ కష్టం ఇలా వృధా అవుతుంది. నీ మాటలు నిజం మినీ. చూస్తూ చూస్తూనే ఎన్ని హోటల్స్ తెరుచుకున్నాయి, నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. ఎప్పుడు భయపడుతూనే ఉంటాను చౌమిన్ రేట్ పెంచితే కస్టమర్స్ వెళ్ళిపోతారని. వాళ్ళు చూడండి 4 రెట్లు మీకన్నా ఎక్కువ పెట్టేసి మరీ అమ్ముతున్నారు. చూడండి అసలు. కానీ జనాలు అక్కడికే వెళ్తున్నారు. అక్కడ ఇంకా తినడానికి చాలా ఉన్నాయి, అందుకేనేమో. అసలు విషయం ఏంటంటే అక్కడ ప్రశాంతంగా కూర్చొని మొబైల్లో ఇష్టం వచ్చినట్టుగా చూసుకుంటూ హాయిగా తినొచ్చు కదా అని. కానీ ఈ విషయాన్ని మనం మార్చలేము. ఎలా వాళ్ళతో పోటీ పడగలం మినీ? ఒక మహానుభావుడు చెప్పాడు, ఒకవేళ శత్రువులను ఎదుర్కోలేకుంటే వాళ్ళని మిత్రులుగా మార్చుకోవాలి, అదే మన తెలివి అని. అంటే అంటే ఇదే నేను చెప్పేది ఏంటంటే, పెద్ద హోటల్లో కూడా ఎవరో ఒకరు చౌమిన్ చేస్తారు. ఆ మనిషి ఎవరో మీరే ఎందుకు కాకూడదు? రోజు బండిపై పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ టెన్షన్ అంతా ఉండదు. కేవలం రోజు వెళ్లి చట్పట్ చౌమిన్ చేసేసి చేత్తో డబ్బులు పట్టుకుని రావడమే. నా మనసు చెప్తుంది మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సఫలం అవుతారని. తన భార్య మిన్నీ ఈ నమ్మకంపై నమ్మకం ఉంచి ఆయుష్ ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. చాలా చుట్టువైపులో ఉన్న హోటల్కి వెళ్లి పని అడుగుతాడు, కానీ ఎక్కడో దొరకదు. ఇక ఆయుష్ చాలా భారీ హృదయంతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అక్కడ సడన్ గా ఒక తెలిసిన వ్యక్తి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అరే ఆయుష్, నువ్వే కదా? నేనే దీపక్. ఇంత తొందరగా మర్చిపోయావా? అరే దీపక్, నేనెలా మర్చిపోతాను? గుర్తుపట్టకుండా చాలా మారిపోయావు. కాస్త టైం పట్టింది అంతే. నువ్వు ఎంత మారిపోయావు అసలు? కానీ నువ్వు మారలేదు. గ్రామం నుంచి వచ్చి నేను చూడు ఎక్కడికి వెళ్ళాను, కానీ నువ్వు అక్కడ అలాగే ఉండిపోయావు. నాకు తెలిసినంత వరకు నువ్వు నీ సొంత పని మొదలు పెట్టావు అనుకుంటా. దీపక్ ఆయుష్ ఒక ఊరి వాళ్ళే. ఇద్దరు పనివేట్లో ఒకేసారి పట్టణం చేరుకున్నారు. కానీ గడిచే కాలం ఇద్దరు స్నేహితుల మధ్య చాలా దూరాన్ని పెంచింది. దీపక్ ని చూస్తే తను మంచి స్థితిలో ఉన్నాడని తెలుస్తోంది. తను వేసుకున్న బట్టలు అన్ని హై క్లాస్ గా ఉన్నాయి. ఇక ఆయుష్ ముఖంలో అతని పేరుతనం అర్థమవుతుంది. ఇద్దరు స్నేహితులు చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ మధ్య చాలాసేపు మాటలు జరిగాయి. చూడు ఆయుష్, వరుణ్ చెప్పింది సరైందే. నిజం చెప్పాలి అంటే ఒకవేళ పని దొరికితే నువ్వు చేయగలవా జాగ్రత్తగా? నేను చేస్తాను. ఇంకా నువ్వు నా చేతి చౌమిన్ తిన్నావు కదా? సరే ఓకే పద. ఎదురు కనిపిస్తుంది పెద్ద హోటల్. నేను అక్కడ పెద్ద హెడ్ షెఫ్ ను. ఏమంటున్నావు? నువ్వు ఇంత పెద్ద హోటల్లో హెడ్ షెఫ్? కానీ అదెలా జరిగింది బాయ్? ఆ హోటల్ యజమాని ఒక్కగానొక్క కూతురు నీ వదిన. ఇక నీకు అర్థమైంది కదా అంతా? అయితే నీ మాట అక్కడంతా బాగా నడుస్తుంది అనమాట. నిజమా బాయ్? నిజం చెప్తున్నావా? నా పని అయితే కుదురుతుంది కదా? బాలే వాడివిరా నువ్వు. హెడ్ షెఫ్ అంటే తెలీదా ఏంటి? ఇక నుంచి నువ్వు నా అసిస్టెంట్ షెఫ్ వి. ఇక జీతం నెలకు 30,000. చెప్పు ఓకేనా? చెప్పు, ఇదంతా నీకు ఓకేనా? అరే అరే, నువ్వు నిజంగా నాకు చాలా మేలు చేసావు. థ్యాంక్ యూ బాయ్. దీపక్ ఆయుష్ లు కలవడం చాలా తాత్కాలికంగా జరిగింది, కానీ అది ఆయుష్ జీవితాన్ని మార్చేసింది. దీపక్ అసిస్టెంట్ షెఫ్ అయ్యి ఆయుష్ పరిస్థితి చాలా బాగుపడింది. దాంతో పాటు అతను చేసే చౌమిన్ చాలా ఫేమస్ అయిపోయింది ఆ హోటల్లో. ఆ తర్వాత ఏంటి అన్ని ఆర్డర్స్ కేవలం చౌమిన్ వినా? అలా ఎలా అవుతుంది? ఇంత పెట్టి హోటల్లో కేవలం చౌమిన్ మాత్రమే నడుపుతామా? చౌమిన్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పు, ఇంకేదైనా ఆర్డర్ ఇవ్వను. సార్ కానీ చెప్పు. అలా అయితేనే నీ జీతం నా చేతుల నుంచి వస్తుంది, అర్థమైందా? సార్. ఆయుష్ కు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ఆ దీపక్కే. కానీ నిజం చెప్పాలి అంటే ఆయుష్ కు వస్తున్న పొగడ్తలు అతను తట్టుకోలేకపోతున్నాడు. నచ్చడం లేదు. అసూయ అతన్ని ఆవహించింది. దీపక్, నాపై నీకు కోపంగా ఏమైనా ఉందా? నేను చౌమిన్ చేయడంలో నిపుణుడని నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు మెయిన్ కోర్స్ లో నా డ్యూటీ వేసావు? లేకుంటే కేవలం చౌమిన్ చేయడానికి 30,000 తింటావా? లేదు లేదు, చూడు భయ్యా, నీ దోస్తిని ఇక్కడ హోటల్ వరకు తేకు. ఈ కిచెన్ లోకి రాగానే నేను ఇక్కడ హెడ్ షెఫ్ ని, ఇంకా నువ్వు నా అసిస్టెంట్ షెఫ్. సార్. ఆయుష్ కు అర్థమైంది దీపక్ మారాడని. దీపక్ ముందు అతను ఏం వాదించలేదు. ఇక సైలెంట్ గా వెళ్లి దీపక్ చెప్పిన డ్యూటీస్ చేసుకున్నాడు. తన పూర్తి బాధ్యతలు చేస్తూ ఉన్నాడు. కానీ దీపక్ ఈ పని హోటల్ పై ఎఫెక్ట్ చూపించింది. దీపక్, నువ్వు మన మెయిన్ డిష్ తీసేసావట మెనూలోంచి. మావయ్య, అది మన మిగతా డిషెస్ కూడా లైన్స్ అలవాటు చేసుకోవాలని. ఇంకా అది నువ్వు ఒక పనికి మాలోడివి. నాకు ఇది మొదటి నుంచి తెలుసు, కానీ నువ్వు ఇంత మూర్ఖుడు అని ఇప్పుడే తెలుస్తుంది. నిజంగా నా కూతురు నిన్ను పెళ్లి చేసుకుని ఎంత తప్పు చేసిందంటే ఆ బాధ నేను అనుభవిస్తున్నాను. పిలువు ఆ డిష్ చేసే ఆ షెఫ్ ను. ఆయుష్ అక్కడికి వస్తాడు. అతని శాలరీ పెంచడంతో పాటు ఇక నుంచి కేవలం చౌమిన్ మాత్రమే చేసే బాధ్యతను హోటల్ ఓనర్ ఆయుష్ కు అప్పగిస్తాడు. ఇప్పుడు దీపక్ ఇంకా ఎక్కువగా భరించలేకపోతున్నాడు.
ఒరే, ఒక బండి నడుపుకుని దరిద్రుడైన వాడు ఈ రోజు నాతో సమానంగా చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అలా జరగనివ్వను. వాడిని మెడపట్టుకొని గెంటేస్తాను, అందులో డౌటే లేదు. ఆ, దీపక్ కి తెలుసు కస్టమర్స్ తో పాటుగా హోటల్ స్టాఫ్ అలాగే హోటల్ యజమాని కూడా ఆయుష్ పై గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారని. అందుకని అతన్ని నేరుగా జాబ్ నుంచి తీసేయలేరు. అందుకే అతను ఒక పథకాన్ని పన్నాడు, మెదడుకు పదును పెట్టాడు. మరుసటి రోజు తన ప్లాన్ అమలు మొదలు పెట్టాడు. ఇదేం డ్రామా? అయినా బఫేలో మనం మన ఫేమస్ డిష్ ఎందుకు ఇవ్వాలి? ఓన్లీ ఒకరోజు మావయ్య, మన హోటల్ 5th యానివర్సరీ కదా, అందుకే మన కస్టమర్స్ కి గొప్ప గిఫ్ట్ అవుతుంది ఇది. పైగా మనం ఈ విషయమై బాగా పబ్లిసిటీ చేద్దాం. అప్పుడు చాలా మంది వచ్చి మన చౌమిన్ తిని అంటారు, ఇకపై మనతో ఎవరు కాంపిటీషన్ ఉండకూడదు అని. మన బిజినెస్ ప్రమోషన్ అవుతుంది. మొదటిసారి కాస్త సరైనది చెప్పావు. ఆయుష్ సాంగత్యంలో కాస్త మంచిగా మారినట్టున్నావు, తెలివి పెరిగింది నీలో. సరే చెప్పు ఆయుష్ కి అంతా సిద్ధం చేయమని. అతను తయారు చేసిన చౌమిన్ సగం గేమ్ ఆడాడు, ఇంకో సగం గేమ్ ఉంది. ఆయుష్ బఫే కోసం అక్కడ మసాలాలవి సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి, ఆయుష్ ఇక్కడంతా అయిందా? ఆహా సార్, మసాలాలవి అన్ని సిద్ధం చేశాను, ఇక కేవలం గెస్ట్ల కోసం వెయిటింగ్ అంతే. నువ్వు వెళ్ళి బయట చూడు, ఎవరైనా మనుషులు అది కావాలేమో. అలా చెప్పి ఆయుష్ అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత, బండివాడ, ఈ హోటల్లో నీదిదే ఆఖరి చౌమిన్. ఇదేగా నీ గొప్ప మసాలా, దీన్నేగా అందరు ఇష్టపడేది. ఇప్పుడు ఈ మసాలాని నేను బయటకు నెట్టేస్తుంది. తర్వాత దీపక్ తన చేతులతో ఆయుష్ చేసిన మసాలాలో చాలా ఉప్పు కారం వేశాడు. ఇక బఫే పెట్టాక, ఓ మై గాడ్, ఇదా మీ బెస్ట్ డిష్? ఇదేనా అందరు చెప్పుకునేది? సారీ మేడం, బహుశా మన నుంచి ఏదో పెద్ద పొరపాటు జరిగినట్టుంది. ఇందులో ఉప్పు కారం ఎక్కువయ్యాయి కదా. ఓహ్ సారీ మ్యామ్. ఏ ఆయుష్, ఇట్లా నువ్వు. ఓ ఎస్ సార్. ఏం చేసావు నువ్వు? మన కస్టమర్స్ నోరు కాలింది నీ పనికి మళ్ళీ డిష్ వల్ల. నువ్వు ఈ రోజు ఇలాంటి తప్పు చేసావు. బాయ్ ద వే చేయగలవు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కిచెన్ అది చూడలేదు కదా. నువ్వు బండివాడివి కదా, ఇక ఇలాంటి పొరపాట్లు చేస్తావు. రోడ్ సైడ్ వాడివి కాబట్టి. 10 రూపాయల చౌమిన్ అమ్మి నువ్వు, నీ మొహం, ఈ హోటల్లో పనికి నువ్వు పనికిరావు. ఎవరో మంచి షెఫ్ దగ్గర నుంచి రెసిపీ దొంగిలించి కొన్నాళ్ళైతే బాగా సంపాదించావు నువ్వు. బట్ నవ్వు నీ అసలు రూపం అందరి ముందుకు వచ్చింది. హే గాడ్స్, ఇతన్ని మెడపట్టుకుని బయటకు కట్టండి. అరే ఆపండి, మీరేం చేస్తున్నారు? ముందు నా మాట మొత్తం వినండి. నేను అంటున్నాను చౌమిన్ ఆసం అని. సరిగ్గా ఉప్పు కారం ఉన్నాయి, అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. నిజంగా ఇలాంటి టేస్టీ చౌమిన్ నేను ఇప్పటి వరకు తినలేదు తెలుసా. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. షెఫ్ ఇస్ వెరీ గ్రేట్. షాక్ తగిలిందా? నీకేమనిపించింది? నా అల్లుడైతే నువ్వేం చేసినా అయిపోతుందనా? నేను నీకు తెలియకుండా కిచెన్ లో ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశాను. ఇక ఏమైందో తర్వాత నువ్వు ఊహించగలవు కదా. మావయ్య సారీ, నా వల్ల పొరపాటైంది. నేను ఇక ముందు నువ్వు అలా తప్పు చేయవు, ఎందుకంటే అసలు నువ్వు చేయడానికి హోటల్లో ఉండవు కాబట్టి ఇప్పుడే నిన్ను డిస్మిస్ చేసేస్తున్నాను. ఇక ఆయుష్, నువ్వు ఈ రోజు నుంచి ఈ హోటల్ కి హెడ్ షెఫ్. ఇక నీ సిగ్నేచర్ డిష్ ఈ హోటల్లో ఫేమస్ అవుతుంది, బండివాడి చౌమిన్. ఈ డిష్ పేరు ఇక ఇదే. ఈ పేరుతోనే మెనూ ఏర్పాటు చేయండి. ఆయుష్ కి తన శ్రమకు, దీపక్ కి తన తప్పుకు సరైన ఫలం లభించాయి. ఆయుష్ బండి చౌమిన్ చర్చ ఇప్పుడు అంతటా కొనసాగుతోంది. ఇక అతని ఎదుగుదల రోజు రోజుకు పెరుగుతోంది. ఒక ఊరిలో కరుణ అనే ముసలి విధవరాలుండేది. తన భర్త రాంప్రసాద్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కరుణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను పట్నంలో సెటిల్ అయిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. కరుణ బ్రతకడానికి తన భర్త యొక్క పాత మోమో షాప్ నడుపుతూ ఉంటుంది. బాబు, ఈ ముసల్దాని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. ఎప్పటి వరకు బ్రతికుంటానో కూడా తెలీదు. నువ్వు ఒక్కసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనుంది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అమ్మా, నాకంత టైం లేదు, నేను రాలేను. నువ్వు ఊరికే కాల్ చేయకు. సుధీర్ అలా అని ఫోన్ కట్ చేస్తాడు. కరుణ బాధపడుతూ ఫోన్ బూత్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఏమైంది వదినా? సుధీర్ ఏమంటున్నాడు? ఏమీ లేదు, తనకి టైం దొరికినప్పుడు వస్తాడంట. సుధీర్ పట్నం వెళ్ళాక చాలా మారిపోయాడు. అతని కోసం ఎదురు చూడడం మానేయండి. ధనీరామ్ గారు, ఏ తల్లైనా తన బిడ్డని మర్చిపోలేదు. ఎంత డబ్బులయ్యాయి? నేను మీ నుండి డబ్బులు ఎలా తీసుకుంటాను వదినా? ఏం పర్లేదు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లేదు ధనీరామ్ గారు, నేను మీకు ముందే చాలా అప్పున్నాను. నేను ఇప్పటి వరకు ఆ డబ్బులే ఇవ్వలేకపోతున్నాను. డబ్బులదే ఉంది వదినా, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, ఏం పర్వాలేదు. కరుణ అక్కడి నుండి ఇంటికి వచ్చి తన మోమోస్ పని చేస్తూ ఉంటుంది. రండి రండి, వేడి వేడి రుచికరమైన మోమోస్. ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోలేరు. ఆమె తన షాప్ని ఒంటరిగానే నడుపుతూ ఉంటుంది. ముసల్తనం వల్ల తను ఎక్కువగా పని చేయలేకపోతుంది.
అయినా కానీ తను రోజు మోమో షాప్ ఓపెన్ చేసి పని చేస్తుంది. చాలా కొంతమందే తన దుకాణానికి వచ్చేవారు. అప్పుడప్పుడు తన షాప్కి ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. కరుణ బ్రతుకు మరింత కష్టంగా మారింది. కరుణ చాలా మతపరమైన స్వభావం గలది. తను ప్రతిరోజు గణేశుడి గుడికి వెళ్ళి నీళ్లు ఇచ్చి ప్రార్థన చేసుకునేది. ఓ దేవుడా, నా పైన కొంచెం దయ చూపించు. నా జీవితం చాలా కష్టంగా మారింది. బయట అప్పు చేసి నేను నా కొడుకుని చదివించాను. కానీ ఇప్పుడు వాడు నన్ను చూడ్డానికి కూడా రావట్లేదు. నా భర్త చనిపోయాక ఆయన షాప్ని నడపడం చాలా కష్టంగా ఉంది. నాకు ముసల్తనం వచ్చేసింది. దేవుడా, దయ చూపించు. ఈ ముసల్దాన్ని కరుణించు స్వామి. అలా అని కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరుణ బాధగా అలా షాప్లో కూర్చునుంటుంది. అప్పుడే కరుణ వద్దకి 2 కవల పిల్లలు వస్తారు. 2 16 ఏళ్ల కుర్రాళ్లే. వాళ్ళు ఆమెతో ఇలా అంటారు, అమ్మా, మా ఇద్దరికీ ఇల్లు లేదు. నీతో మేము ఉండొచ్చా? దానికి బదులుగా మేము నీ షాప్లో పనంతా చేస్తాం. బాబు, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక నేను మిమ్మల్ని ఎలా ఉంచుకుంటాను? అమ్మా, మేము నీ పనులన్నీ చేసి పెడతాం. నీ ఇంట్లో కొంచెం చోటు ఇస్తే చాలు. సరే అయితే. కరుణకి ఆ 2 కవల పిల్లలపై దయ కలుగుతుంది. తను ఆ 2ని తనతో ఉండడానికి ఒప్పుకుంటుంది. భగవంతుడిసారి కరుణ ప్రార్థన వింటాడు. వాళ్ళిద్దరూ దేవుడు పంపిన దేవదూతలు. దేవుడు కరుణకి సహాయం చేసేందుకే వాళ్ళని పంపుతాడు. కరుణ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది. అమ్మా, మీరు ఈ పని మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండమ్మా. కరుణ వంటింటి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ డోర్ వేసుకుంటారు. కాసేపటికి డోర్ ఓపెన్ చేయగానే మోమోస్ అన్నీ చాలా బాగా తయారు చేసి పెట్టడం కరుణ చూస్తుంది. అది చూసిన కరుణ చాలా సంతోషపడుతుంది. అబ్బో, మీరిద్దరూ చాలా బాగా పనిచేస్తున్నారే. ఆ తర్వాత కరుణ ఆ 2తో పాటు తన మోమో షాప్ ఓపెన్ చేసి మోమోస్ అమ్మడం మొదలు పెడుతుంది. రండి బాబు, రండి. రుచికరమైన మోమోస్ తినండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. రండి బాబు, రండి. ఈరోజు కరుణ మోమోస్ నుండి ఎప్పుడూ రాని రుచికరమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి బజార్లో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కరుణ షాప్కి వస్తారు. ఇక చూస్తూ చూస్తూ కరుణ షాప్ ముందు చాలా మంది గుంపు కడతారు. ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వండి. నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి. అబ్బా, చాలా బాగున్నాయి. ఇంత రుచికరమైన మోమోస్ నేను ఎప్పుడూ తినలేదు. అబ్బా, ఎంత బాగున్నాయో. కరుణ కస్టమర్స్ మాటలు విని చాలా ఆనందపడుతుంది. చూస్తూ చూస్తూనే తన మోమోస్ అన్నీ అమ్ముడుపోతాయి. ఈరోజు చాలా మంచి లాభాలొచ్చాయి. రోజు మన మోమోస్ ఇలానే అమ్ముడుపోతే నా అప్పులన్నీ తీరిపోతాయి బాబు. ఆ 2 పిల్లలు కరుణని ఏ పని చేయనివ్వరు. వాళ్ళిద్దరూ మోమోస్ తయారు చేసేవారు. ఆ మోమోస్ని కరుణ అమ్మేది. వాళ్ళిద్దరూ చేసే మోమోస్లో ఏదో రుచి అందర్నీ లొట్టలేసుకుంటూ తినేలా చేసింది. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ వంటింటి తలుపు మూసుకుని మోమోస్ తయారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వీళ్ళిద్దరూ తలుపు మూసుకుని ఎందుకు మోమోస్ తయారు చేస్తారు? ఈరోజు వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారో తప్పకుండా చూడాలి. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. కరుణ దొంగచాటుగా వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది. వాళ్ళిద్దరి చేతుల నుంచి ఏదో చమత్కారం చేయడం కరుణ చూస్తుంది. ఆ శక్తులతో మోమోస్ వాటంతట అవే తయారైపోతాయి. ఆ మాయ చూసి కరుణ మౌనంగా ఉండిపోతుంది. తను వెంటనే ఆ 2 దగ్గరికి వెళ్ళి, తలుపు తెరవండి. ఆ అమ్మగారు, ఏమైంది? ఎవరు మీరు? నేను కిటికీలోంచి అంతా చూశాను. నిజం చెప్పండి, అసలు మీరెవరు? భయపడకండమ్మా, మేము మీకు ఎలాంటి నష్టం చేయము. మీకు సహాయం చేయడానికే వచ్చాము. మేము భగవంతుడి దూతలం. మమ్మల్ని గణేశుడు పంపాడు. ఏంటి, నిజమా? గణపతి దేవుడు నాకు సహాయం చేయమని పంపాడా? నిజమేనా? అవునమ్మా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. అందుకే ఆయన మీకు సహాయంగా ఉండమని పంపాడు. కరుణ ఇదంతా విని చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఆ 2 కవల పిల్లల మాయతో కరుణ రోజులు మారతాయి. ఆ 2 ప్రతిరోజు వారి మాయతో మోమోస్ తయారు చేస్తారు. కరుణ వాటిని అమ్ముతుంది. చూస్తూ చూస్తూ కరుణ షాప్ చాలా బాగా నడుస్తుంది. తన మోమోస్ తినడానికి జనాలు దూరం నుండి వస్తూ ఉంటారు. అలా కరుణ పెద్ద మోమో షాప్ని ఓపెన్ చేస్తుంది. ఇక మెల్లమెల్లగా తన అప్పులన్నీ తీర్చేస్తుంది. ఇప్పుడు కరుణకి డబ్బు సమస్య లేదు. ఈ విషయం కరుణ కొడుకు సుధీర్ వరకు చేరుతుంది. ఇక్కడ సుధీర్ జాబ్ కూడా పోతుంది. అందుకే ఒకరోజు కరుణ కొడుకు సుధీర్ అతని భార్యతో తిరిగి వస్తాడు. అమ్మా, నేను వచ్చేసానమ్మా. సుధీర్ బాబు, వచ్చేసావా? నిన్ను చూసేందుకు ఈ అమ్మ కళ్ళు కాయలు కాశాయి బాబు. అమ్మా, నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు. నన్ను క్షమించమ్మా.
నేను ఒక పిచ్చోణ్ణి, నిన్ను కలిసేందుకు రాలేదు. నాకు మతిపోయింది, కానీ ఇప్పుడు నేను వచ్చేసానమ్మా. ఇదిగో ఈమె నీ కోడలు. నమస్తే అత్తయ్య. బాబు, నువ్విక్కడికి వచ్చినప్పుడే నేను నిన్ను క్షమించేశాను. ఈరోజు భగవంతుడు నాకు అన్ని సుఖాలు ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నాకు ఇంకేం అవసరం లేదు. పద ఇంటికి, అందరం కలిసి వెళ్దాం. ఏమైంది? బీరువా తాళాలు దొరికాయా? ఇదిగో. సరే, త్వరగా ముసల్దాన్ని డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోదాం. మీరా మరియు సుధీర్ చాటుగా వెళ్ళి బీరువా తలుపులు తీస్తారు. ఇక తను బీరువా నుండి డబ్బులన్నీ తీసి వాళ్ళ బ్యాగ్లో నింపుకుని అక్కడి నుండి పారిపోతారు. పరిగెడుతూ వాళ్ళ ఊరి నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు. ఇంత డబ్బు నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఒకసారి బ్యాగ్ తీసి చూపించు, కొంచెం మనస్ఫూర్తిగా చూసుకుంటాను. సుధీర్ డబ్బుల బ్యాగ్ని తెరిచి చూస్తే దానిలో ఒక రాయి ఉంటుంది. ఇద్దరి కవల పిల్లల మాయంతో ఆ డబ్బంతా రాయిలా మారిపోతుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ ఆ రాయిని తిప్పి చూస్తారు, కానీ డబ్బులు జాడే ఉండదు. అరే, డబ్బేమైంది? దీంట్లోనే పెట్టాం కదా. అవును, డబ్బులేమయ్యాయో తెలియట్లేదు. అప్పుడే అక్కడికి కవల పిల్లలిద్దరూ వస్తారు. పిచ్చోళ్ళారా, దానిలో మీకేం దొరకదు. మీ మనసులు బండరాళ్ళు కాబట్టి వాటిలో కూడా బండరాళ్లే ఉంటాయి. ఎలాంటి కొడుకు నువ్వు! నీ కన్న తల్లిని దోచుకుంటున్నావు. మీ అమ్మ నీకోసం ఎంతో చేసింది. ఇదంతా నీ కర్మఫలమే. అమ్మలేని నీ జీవితం ఇలాంటి రాయి లాంటిదే. ఎలాంటి వాల్యూ లేదు నీకు. ఇంకా సమయం మించిపోలేదు. తిరిగి వెళ్ళి మీ అమ్మని క్షమించమని అడుగు. మీ ఇద్దరూ మా కళ్ళు తెరిపించారు. మేము డబ్బు ధ్యాసలో గుడ్డివాళ్లమయ్యాం. మేమిక ఎలాంటి తప్పులు చేయం. మీరా మరియు సుధీర్ కరుణ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు. తనకి నిజమంతా చెప్పి క్షమాపణ అడుగుతారు. కరుణ కూడా వాళ్ళని క్షమిస్తుంది. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. మీరు నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ వల్లనే నా కొడుకు కోడళ్ళు నా దగ్గరకు వచ్చేశారు. మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలా అనకమ్మా, మేమేమీ చేయలేదు. ఇదంతా ఆ దేవుడే చేయించాడు. ఇప్పుడు మీ జీవితం బాగైంది. మాకు కూడా వెళ్లే సమయం వచ్చేసింది. మేం వెళ్లేందుకు అనుమతించండి అమ్మా. మేం వెళ్ళొస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కరుణ జీవితం ప్రశాంతంగా మారింది. తనకి దేని కొరత లేదు. తన మోమో షాప్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. తను తన కొడుకు కోడలతో జీవితాంతం సంతోషంగా గడుపుతూ ఉంది. Thanks for watching.